లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఉపమానం ఈ 3 భాగాలను మనకు పరిచయము. మొదటి భాగము తప్పిపోయిన గొర్రె, రెండవ భాగము తప్పిపోయిన నాణ్యము, మూడవ భాగము తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క సందర్భంలోనే మనకు అంశము ఇవ్వబడింది. బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వెళ్ళెను అని. యేసుక్రీస్తు ప్రభువారు పాపులకు స్నేహితుడు, పాపులను ఆదరించువాడు, వారిని ప్రేమించి పరామర్శించువాడు. అందుకని ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు తిరిగి ఆయన దగ్గర రావాలని కోరుతున్నాడు. తండ్రి కుమారుల మీద జాలిపడినట్లు, తల్లి పిల్లల మీద జాలిపడి కనికరపడినట్లు యేసు ప్రభువారు కూడా మన విషయమై కనికరపడి మరలా అవకాశం ఇస్తూ సమకూర్చాలని కోరుతున్నాడు. సమకూర్పు అనేది లేకపోతే లూకాసు సువార్త 15వ అధ్యాయము మనకు కనిపించిండేది కాదు. ఆ సమకూర్పు ద్వారా అక్కడ దోబూచులాడే మాట ఏంటంటే సంతోషము. వేర్ దెర్ ఇస్ ఎ రెస్టోరేషన్, వేర్ దెర్ ఇస్ ఎ రికవరీ, దెర్ ఈజ్ రిజాయిసింగ్. ఇఫ్ దెర్ ఈస్ నో రికవరీ, దెర్ ఈజ్ నో రిజాయిసింగ్. ఇఫ్ దెర్ ఈస్ నో రెస్టోరేషన్, దెర్ ఈజ్ నో రిజాయిసింగ్. సమకూర్పు లేకపోతే, తిరిగి సంరక్షించబడకపోతే సంతోషం అనేది కానరాదు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఆ సంతోషం అనే మాట పిలుపుకుతూ వచ్చినట్లు వాక్యంలో మనం చూడవచ్చు. లూకా డాక్టరు, కానీ విచిత్రం ఏంటంటే ఆ డాక్టర్లు అరుదుగా సంతోషంగా మనకు కనిపిస్తారు. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే బాధపడొద్దండి, మీరు అందరు డాక్టర్లు కావాలని కోరిక, కానీ కాలేం కదా. అందరు డాక్టర్లు అయితే పేషెంట్లు ఎవరు? వారికి ఎప్పుడో పని ఒత్తిడిని బట్టి వాళ్ళు అంత సంతోషంగా కనిపించరు. కానీ మీకు తెలుసో తెలీదో లూకాసు సువార్తలో జాయ్, సంతోషం అనేమాట దాదాపు 30 సార్లు పైచిలకు రాయబడింది. ద గాస్పల్ అకార్డింగ్ టు లూక్ ఈజ్ లోడెడ్ విత్ జాయ్. సంతోషంతో లూకాసు సువార్త పూర్తిగా నింపబడింది. సంతోషమే. ప్రతి అధ్యాయంలో సంతోషాన్ని ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ సంతోషము క్రైస్తవునికి మాత్రమే పరిమితము. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండలేరు, హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. అందుకనే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. కానీ ఆ రోజే పోట్లాడేవాళ్ళు కొల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ రోజే రకరకాలుగా చీదరించుకునేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం బయటికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నా అంతరంగంలో అది బహుశా హ్యాపీగా కనిపించదేమో. కానీ దేవుడు అనాదికాల సంకల్పాన్ని బట్టి ప్రతి మనుష్యుడు సంతోషంలో ఉండాలని సంకల్పించినాడు. ఎందుకంటే ఆయన పుట్టుక సంతోషం, ఆయన జీవితం సంతోషం, ఆయన మరణం సంతోషం, ఆయన పునరుత్థానం సంతోషం, ఆయన తిరిగి రాబోవడం కూడా సంతోషమే. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా చెప్పబడుతూ వచ్చింది, రిజాయిస్, సంతోషించుడి. ఈ సంతోషించడానికి హేతువేంటి? లూకాసు సువార్త 15వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచుట అనే మాటను గురించి మొదటి సెషన్లో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనలో చాలామంది బుద్ధి వచ్చినప్పుడు తిరిగి ప్రభు దగ్గరికి రావాలని అనుకుంటాం కానీ ఆచరణలో పెట్టాం. అనుకోవడం వేరే, ఆచరణలో పెట్టడం వేరే. అనుకోవడం మాత్రమే పరిమితం అవుతుంది, ఆచరణ దాకా వెళ్ళలేకపోతుంది. అందుకే విషాదకరమైన సంగతి ఏంటంటే ఆచరణ యోగ్యం కానీ ఎలాంటి అనుకునేదైనా ఉపయోగం ఉండదు. బైబిల్లో లేచి అనే మాట చాలా విస్తారమైన సందర్భాల్లో వాడబడుతూ వచ్చింది. సమయ హద్దుబాటును బట్టి మనం అన్నీ చూడలేం కదా, అన్నీ కూడా చూడడం వీలు కాదు. ఒక్క 5 సంగతులు మాత్రమే లేదా 5 సందర్భాలు మాత్రమే అరైజ్, లేచి, లెమ్ము అనేవి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 12 verse 1 and 2. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 12:1 రాయబడింది, యెహోవా నీవు లేచి అరైజ్. అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ ఏంటంటే నీవు అరైజ్, లేస్తే కానీ దేవుని యొక్క పిలుపుకు స్పందన పూర్తి కాదన్న సంగతి వాక్యం మనకి ఇలాగే జ్ఞాపకం చేస్తుంది.
అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి అయిన స్టెఫెను అనే గొప్ప భక్తుడు ప్రసంగాన్ని ఆరంభిస్తూ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఇలాగ ఆరంభించాడు. తండ్రులారా, సహోదరులారా, ఇశ్రాయేలీయులారా వినుడి, మహిమగల దేవుడు మన పితరుడైన అబ్రహాము నాకు మెసొపొతామియాలో ప్రత్యక్షమైనప్పుడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమై అబ్రహామునకు తాను బయలుపరుచుకున్న కారణం చేత అబ్రహాముతో కలిగినది యావత్తు బంధువులను, తండ్రిని, తండ్రి ఇంటిని, జతపని వారిని అందరినీ విడిచిపెట్టి దేవుని కొరకు బయలుదేరినట్లు వాక్యం మనం చూస్తున్నాం. రైజ్ ఫర్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం కొరకే అబ్రహాము లేచి బయలుదేరి వెళ్ళాడు. కానీ రక్షణ పొందిన తర్వాత అలాగే ఉంటే కుదరదు. ప్రత్యేకమైన జీవితం, లైఫ్ ఆఫ్ సెపరేషన్ ఈజ్ ఎ కీ ఫర్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదానికి మూలం ఏంటంటే ప్రత్యేకమైన జీవితం. ప్రత్యేకమైన జీవితం లేకపోతే దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేడు. 12వ అధ్యాయం 2వ వచనములో నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను గొప్పగా చేసేదను, నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉండు అంటే ఆ వచనం నెరవేరాలంటే 12వ అధ్యాయం 1వ వచనం నెరవేరాలి కదా. 1వ వచనం ఏంటి? నీవు లేచి అరైజ్, నువ్వు లేస్తేనే నిన్ను ఆశీర్వదిస్తా, లేకుండా దేవుడు ఆశీర్వదించడం అసంభవం. ఇది నా యవనస్తుడి గుర్రా తను రక్షించబడ్డాడు, కానీ ప్రత్యేకమైన జీవితం కొరకై తను లేచి తీర్మానం చేసుకుని ప్రభు కొరకు జీవించాలనే ఆశ, తృష్ణ, వాంఛ తన హృదయంలో లేకపోతే విషాదకరమైన సంగతి. లోకములో కలిసిపోతున్నారు. కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, మీరు పనిచేసే స్థలాల్లో ఉన్నా, యు ఆర్ నాట్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకములో ఉన్నవి లోకస్తుని వల్లే నీవు ఉండటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకించబడిన వాడు, నీవు దేవుని యొక్క జనము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు, నామము, రక్తము, సిలువ నీ మీద ధ్వజముగా ఉంచబడింది. అలాంటి దాన్ని నిరాకరించి లోకములో కలిసి తిరగడం భావ్యం అంటారా? నేను ఈ మాట చెప్తున్నప్పుడు మీరు అనొచ్చు, మరి లోకంలో కలిసిపోతే లేదా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మనం పిలుస్తారు, వాళ్ళ కార్యక్రమాలన్నీ చేయాల్సి వస్తుంది, అప్పుడు పాపంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా అని అన్నీ చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ బర్త్డే పార్టీలు అంటే వెళ్తూనే ఉన్నారు కదా, వాళ్ళ డాష్ పార్టీలు అంటే వెళ్తూనే ఉన్నారు కదా, మీరు కూడా కొన్ని పార్టీలు చేస్తూనే ఉన్నారు కదా, అన్నీ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి కలిసిపోతున్నారు. నేను అన్నీ చేయొద్దని చెప్పట్లేదు, కానీ మీరు ఏం చేసినా సరే దేర్ షుడ్ నో కంటామినేషన్ అటాచ్ టు యూ. మీకు ఎలాంటి కల్మషము, లోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. దాన్ని ప్రత్యేకత అని అంటారు. ప్రత్యేకత అంటే మనం ఈ ఊరు వదిలేసి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ యేసు ప్రభుని గురించి ధ్యానం చేయాలని కాదు దీని అర్థం. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినాడు అక్కడ మనం ప్రత్యేకంగా ప్రభు కొరకు ఉండాలి. సెపరేషన్ ఈజ్ ఎ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. దేవుడు అబ్రహాము దాని కొరకు పిలిచినాడు. అందుకే అబ్రహాం అలాగ ఉండటానికి ఇష్టపడ్డాడు. తన పక్కనున్న లోతు కూడా అబ్రహాం యొక్క జీవితాన్ని ప్రభావితం చేయలేకపోయాడు. అబ్రహాము తను తానే దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. యు ఆర్ ఎ సెపరేట్ అండ్ ఐడెంటిటీ, యు ఆర్ ఎ సెపరేట్ ఇండివిజువల్ పర్సన్, యు ఆర్ ఎ సెపరేట్ ఇండివిజువల్ బీయింగ్ అంటు ద లార్డ్. నీవు ఒక వ్యక్తి, దేవుడికి ప్రత్యేకమైన వ్యక్తికి, దేవుడికి విలువైన వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా తన కొరకు వాడుకోవాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలుని మోషేకు గొర్రెపిల్ల రక్తం ద్వారా మోషే ఆజ్ఞాపించిన గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించిన తర్వాత వారిని ఐగుప్తులో నుండి, రామశేషులో నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. నేను మీ మధ్యన ఉండునట్లు మీరు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ప్రత్యేకమైన జీవితం జీవించేవారు మాత్రమే ప్రభు వారి మధ్యలో నివసించి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. చాలామంది యవనస్తులు రక్షణ పొందినారు, ఆశీర్వదించబడట్లేదు. ఎందుకని? చదువుల్లో ఫెయిల్ అవుతున్నారు, ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నారు, కుదరట్లేదు, రకరకాల ప్రయత్నాలు రకరకాల దాని కొరకు చేస్తున్నారు, కుదరట్లేదు, అపజయం, కృంగిదల, పోరాటం, ఓటమి, ఇవన్నిట్లో చాలా నిరుత్సాహ నిస్పృహలో ఉన్నారు. కారణం ఏంటి? బహుశా ఒక కారణం అయి ఉండొచ్చు. లైఫ్ ఆఫ్ సెపరేషన్ ఈజ్ నాట్ ప్రెసెంట్. ప్రత్యేకంగా జీవించే జీవితం మనలో లేకపోవచ్చేమో, అందరితో కలిసిపోతున్నామేమో. చేపల వల్లే సముద్ర తరంగాలకి ఎదురీతానికి బదులుగా చచ్చిన చేప వల్లే సముద్ర తరంగాల వైపు కొట్టుకొని పోతున్నామేమో. అందుకే మన జీవితంలో ఆశీర్వాదం లేదేమో. అబ్రహాము లేచినాడు, దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, చనిపోయేటప్పటికి 170 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. సెంచరీ విత్ గాడ్ ఈజ్ నో స్మాల్ టాస్క్, ఇట్స్ ఎ హెర్కలీ. ఇది మొదటిది. రెండవ దగ్గరికి వచ్చేటప్పటికి వివాహంలో చాలామంది యవనస్తులు ఏం చేస్తుంటారంటే వారు
ఎవరైనా అక్కడి నుండి వెళ్తే మీ ఇద్దరి బాధ్యత. వాళ్ళు క్రైస్తవేతరుల్ని అలాంటి వాళ్ళని వివాహం చేసుకొని చాలా నష్టంలో ఉన్నారు. వాళ్ళని చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ చెప్తుంది అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. వాళ్ళు కూడా రక్షణ పొందుతారు బ్రదర్, నన్ను బట్టి ఒక ఆత్మ వస్తుంది బ్రదర్. ఇవన్నీ డైలాగులు, నాట్ రియాలిటీస్. వారు నిన్ను బట్టి రక్షణలోకి వస్తే మంచిదే, నిన్నే లాక్కెళితే అదొక ఊరు. అక్కడ నాకు వారు బాగా పరిచయం. ఒక సిస్టర్ చాలా ఆత్మీయంగా ఉండేది. కనీసం ఒక 10-15 మందిని తను చదువుతున్న ఇన్స్టిట్యూట్ నుండి ఆ మీటింగ్ తెచ్చేది. యూత్ మీటింగ్ అంటే 100 మందిలో సుమారు ఆమె తీసుకుని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవేతర కుటుంబం నుండి ప్రాపర్ నమ్ముకునేది, క్రీస్తు కొరకు చాలా బలంగా జీవించేది. అసలు సాతాను ఆమెను ఢీకొంటాడు అనేటట్టుగా జీవించేది. వివాహ సమయం వచ్చింది, జాబ్ చేస్తుంది. మీరు వేరుగా అనుకోవద్దండి, తప్పగా అనుకోవద్దండి, ఇవన్నీ వాస్తవాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఎవరో క్రైస్తవేతరుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా అయింది, ప్రేమ ప్రణయంగా అయింది, ప్రణయం వివాహం అయింది, వివాహం పిల్లల దాకా తెచ్చింది. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మందిరం మానేసింది. పిల్లలంతా ఇప్పుడు ప్రభు దగ్గరికి రావట్లేదు. ఆమె విశ్వాసులతో ఎవరితో కలవట్లేదు. చూచిన వాళ్ళు షాక్ అవుతున్నారు. హౌ కమ్ షీ బికేమ్ లైక్ దట్. నన్ను కొంతమంది అడిగారు, బ్రదర్ ఆ సిస్టర్ అలాగే ఎట్లయింది కావటానికి అవకాశం ఉంది. సాతాను అలాగే లాగుతాడు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, ఎందుకు అలాగే చేసావమ్మా ఈ విషయంలోనంటే, అక్క మేము ప్రేమించుకున్నప్పుడు నీతో పాటు చర్చికి వస్తా, నీ కొరకే బాప్తిసం తీసుకుంటా, నువ్వు చెప్పినట్లే జీవిస్తా, నాకు యేసుప్రభు అంటే ఇష్టమని చాలా మాటలు చెప్పేశాడు అక్క. అవి నేను నమ్మా. గొర్రె బతుకు తేబడినట్లు చెప్పే మాటలనేవి నమ్మినావు అనుకో. పెళ్ళయిన తర్వాత చర్చికి వెళ్తానండి అంటే నోరు మూసుకొని ఇంట్లో పడిండి అంటాడు. అప్పుడు ఏం మాట్లాడతావు? మీరు వస్తారన్నారు కదండి అంటే, అవును వస్తానన్నాను, ఈరోజు కాదు క్రిస్మస్కి. ఇప్పుడు ఏమైంది తెలుసా? పిల్లలు మందిరానికి లేదు, ఆమె మందిరానికి లేదు, ఆమె విశ్వాసం కోల్పోయింది. పైపెచ్చు అత్తమామలు ఉంటారు కదా క్రైస్తవేతర కుటుంబంలో, అత్తమామలదే డామినేషన్. క్రైస్తవుల కుటుంబంలో కోడలదే డామినేషను. క్రైస్తవేతర కుటుంబంలో కోడలు ఏముండదు, గొర్రె మాదిరి ఉండాల్సిందే. ఆ క్రైస్తవేతర కుటుంబంలో అత్తమామళ్ళు ఏం చెప్తే అదే వేదం. ఇప్పుడు ఆమె ద్వారా కొన్ని పనులు కూడా చేయిస్తుంది. చూస్తే షాకింగ్. వీళ్ళు ఇలాగైపోయారా? నేను ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ క్లాస్మేట్లు కొంతమంది కనిపిస్తే నన్ను అడుగుతున్నాడు, బ్రదర్ పలానా వాళ్ళు ఇలాగంట. ఎస్ దిస్ పాసిబుల్. అందరూ ఇలాగైతారని నేను చెప్పను. కొంతమంది ప్రభుని బట్టి వాళ్ళని సంపాదించుకోవచ్చు, కానీ నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎందుకు వేయాలనుకుంటున్నావు? 50-50 ఎందుకు కావాలనుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎందుకు నరకానికి త్రోసుకోవాలని అనుకుంటున్నావు? అలాంటి వాళ్ళని కలబెడితే వాళ్ళు అంటారు, బ్రదర్ నరకం ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉంది. మీరు గమనించాలా, మీరు ఒక్కరే ఆత్మీయంగా ఉన్నంత దాకా అసలు మీ జీవితం చెప్పనలేవు, కానీ అంత ఆనందం సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత క్రైస్తవ కుటుంబం అయితే ఆనందానికి హద్దు లేదు. కానీ ఒకవేళ అలా కాకుండా దేవునికి స్థానం ఇచ్చేవారు కాకపోతే వారి ఆర్తధ్వనికి కనుచూపు మేరలో ఏమి కనిపించిందంటే తప్పు కాదేమో. కనుక అవిశ్వాసులతో విచ్చొడగొనటానికి ప్రయత్నం చేయొద్దు. అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు విరమించుకోండి. నీ జీవితాన్ని కషాయవానికి అప్పగించడానికి ధైర్యం చేయొద్దు. పండుటాకు వల్లే అమ్మా నాన్న పెంచుకున్నారు, ప్రాణమిచ్చి 9 నెలలు మోసి నిన్న కన్నారు, ఈడదాకా తీసుకుని వచ్చినారు. ఏదో ఎవరో ఇక్కడో కనిపించారని ఆ వ్యక్తి కొరకై జీవితాన్ని భంగం చేసుకోవటానికి ధైర్యం చేయొద్దు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కంటే నిన్ను ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. నీ చుట్టూ నేను ప్రేమిస్తున్న ఐ లవ్ యూ అని వెంటబడే వాళ్ళు మస్తు కనిపిస్తూ ఉంటారు. దారెమ్మడి పోతూ ఉంటే చాలా మొరుగుతుంటాయి. మొరిగేదాన్ని అంతటి పట్టుకోవటానికి ప్రయత్నం చేయొద్దు, కరుస్తుంది. స్ట్రే డాగ్స్ అంటారు, ఇవి పెంపుడు కుక్కలు కాదు. పెంపుడు కుక్కలు అయితే కరవు, స్ట్రే డాగ్స్ అంటే కరుస్తాయి. కరిస్తే ఘాట్లు పడితే ఏమవుతుంది? ర్యాబీస్ వస్తుంది, రోగం వస్తుంది, నష్టపోవటానికి అవకాశం ఉంటుంది. రెండవది చూస్తామా, ఆదికాండం 35:1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి
అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా దేవుడు యాకోబుతో నీవు లేచి అరైజ్, వాడు బుద్ధి వచ్చినప్పుడు లేచాడు. కనుక ఇక్కడ యాకోబుకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, అంటే దేవుని మందిరానికి వెళ్ళు. అరైజ్ టు గో టు శాంక్చురీ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వెళ్ళి ప్రత్యేక రక్షణ పొందినా మంచిదే, ప్రత్యేకంగా జీవిస్తున్నా మంచిదే. ఇప్పుడు సహవాసాన్ని మానుకోవద్దు. నువ్వు కష్టతరమైన పరిస్థితిలో ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ అక్కడ చాలా సహవాసానికి వెళ్ళడానికి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా మానుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది యవనస్తులు అనొచ్చు, లాజికల్గా రీజనబుల్గా, బ్రదర్ మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ మందిరంలో ఒక్కళ్ళు కూడా ఆత్మీయులు లేరండి. ఆ సేవకుడు అలాగే, సేవకురాలు అలాగే, పెద్దలు అలాగే, సంఘస్థులు అలాగే, కింద చెప్పుల స్టాండ్తో మొదలుకొని పైన స్టేజ్ మీద దాకా ఏ ఒక్కరు నాకు ఆత్మీయులు కనపడలేదండి. ఆ మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకోమంటారండి? సరే, మందిరానికి వెళ్ళి మీరు ఏం నేర్చుకోవట్లేదు అనుకోండి, మందిరం మానేసి ఏం నేర్చుకున్నారండి? మానేసిన తర్వాత ఏమన్నా నేర్చుకోవాలి కదా. వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు మానేసి ఏం నేర్చుకుంటారు? ఏమి నేర్చుకోలేరు వాళ్ళు. నెహెమ్యా దినాల్లో ప్రజలు అన్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. దైవ మందిరాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మేము అంత మంచివాళ్ళు కాకపోవచ్చు, నువ్వన్నీ వచ్చి మమ్మల్ని మార్చొచ్చుగా. రావట్లేదు ఎందుకని? మేము మారుతామేమో అని నీకు భయం, లేదా నువ్వు మారుతావేమో అని నీకు భయం. మేమైనా మారాలా, నువ్వైనా మారాలా, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండు ఏది జరగకపోతే ఇది దేవుని మందిరం అంటారా? దేవుడు మనుషుల జీవితాలు మారుస్తాడు. ఆదికాండం 28లో దేవుడు యాకోబు జీవితాన్ని మార్చడానికి పూనుకున్నాడు. ఇక్కడ 35కి వచ్చేటప్పటికి అదే యాకోబు నాకు ప్రత్యక్షమై నువ్వు లేచి బేతేలుకు వెళ్ళము. ఒకళ్ళే వెళ్ళడమే కష్టమైతే ఉంటే యాకోబుకి అప్పుడు 12 మంది కొడుకులు, కూతురు 13 మందితో ఆయన భార్యలు, తర్వాత దాసిరాణులు అందరు కలిసి వెళ్ళాలంటే మందిరానికి ఎంత కష్టము, దూరము. ఈ దినాల్లో ఒక్కళ్ళే ఉండాలన్నా మీలో యవనస్తులు చాలామంది ఉన్నారు కదా. ఆదివారం మందిరంకి వెళ్ళాలంటే చాలా కష్టం మీకు. అందుకే శనివారం రాత్రి చాలాసేపు సోషల్ మీడియాలో బిజీగా ఉండి తెల్లవారుజామున అంటే ఆదివారం అర్లీ అవర్స్ ఎప్పుడో పడుకుంటారు, లేచేలోకి 8-9 అవుతుంది. అమ్మా నాన్న వచ్చి అమ్మా లేయి మందిరంకి వెళ్ళాలంటే మందిరమా? టుడే ఈజ్ నాట్ ఎ సండే ఫర్ మీ బట్ ఎ స్లీపింగ్ డే. ఈ దినాన్ని నాకు నిద్రపోయే సమయం, ఈ దినం కూడా లేపుతారేంటి? సరే, తల్లిదండ్రులు జాలిపడి దయదలిచి ఏం చేస్తారంటే మేము వెళ్తున్నాము, నువ్వు నిద్ర లేచిన తర్వాత సిద్ధపడి వచ్చేసే అంటారు. వీళ్ళ మీద నమ్మకంతో వాళ్ళ ఇంటికి వాళ్ళు మందిరంకి వస్తారు, వాళ్ళు మాత్రం ఇంకా లేచింటారు. మీరు ఇక్కడ మందిర కార్యక్రమాలన్నీ ముగించకపోయినా కూడా ఇంకా వాళ్ళ పడకల మీద ఉంటారు. ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఎలాగనుకుంటారండి? బైబిల్లో రాయబడింది చురుకుగా అనున్నట గొప్ప వాక్యం. బైబిల్లో కొన్ని పోతులు ఉన్నాయి. పోతులు అంటే తెలుసా మీకు? తెలంగాణలో ఊర్లో తిరుగుతుంటాయి అడ్డంగా. అవి దాన్ని ఎవరు ఏమనకూడదు. దానికి ఒక రోజు వచ్చేదాకా ఎవరు ఏమనకూడదు. ఆ రోజు వచ్చిన తర్వాత దాన్ని మనుషులు పట్టుకొని ఆ పక్కన అక్కడికి ఏదో ఒక స్థలానికి తీసుకెళ్ళి ఒకే దెబ్బకే దాని తల వేరు చేయాల. తల వేరు చేసి దాన్ని బలి అర్పిస్తారు. దాన్ని పోతూ అంటారు. అంటే ఏ ఇంటి దగ్గరికైనా పోయి తినొచ్చు, ఎవరి పంట అయినా తినొచ్చు, ఎవరు తినింది కదా అని ఏమనకూడదు. అలాగే సామెతల్లో కూడా 5 పోతులు ఉన్నాయి. మొదటి పోతు ఏంటంటే సోమరి పోతు, రెండవ పోతు ఏంటంటే తిండిపోతు, మూడవ పోతు ఏంటంటే త్రాగుపోతు, నాలుగో పోతు ఏంటి నిద్రపోతు, ఐదో పోతు ఏంటి తిట్టుబోతు. ఇవన్నీ 5 పోతులు. ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ. మనలో ఈ 5 టైపులో ఏ టైప్ ఉందంటారు? 1వదే, 2వదే, 3వదే, 4వదే, 5వదే? మీరు జవాబు చెప్పకపోతే నేను చెప్తా, అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. బహుశా 5 ఉన్నాయంటే తప్పు కాదేమో. దాంట్లో మొదటిది ఎక్కువ ఉంటే సోమరితనం. దేవుడు సోమరితనాన్ని ఆశీర్వదించలేడు, అది దేవుడికి ఇష్టం ఉండదు. యవనస్తులు చలాకిగా ఉండాలా, చురుకుగా ఉండాలా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏలు చూపిస్తే అస్తం మింగేటట్లు ఉండాలా. ఒక చిన్న పని చెప్తే అమ్మాయి అక్కడికి ఏదో గ్లాస్ ఉన్నట్టుందంటే గ్లాస్ ఒకటి తీసి అక్కడ పక్కన వేయకూడదు, మిగతావన్నీ సర్దాలా, మిగతా పనులు చేయాలి. ఇంకేముంది మమ్మీ? అమ్మాయి హాస్టల్ నుండి ఇంటికి వస్తే తల్లి తండ్రి మైమర్చిపోవాలి. దేవత మా ఇంట్లో ఈరోజు దిగింది ప్రభా, సెలవులు పొడిగించేటట్లు సహాయం చేయనల్లా.
దానికి పైపెచ్చు నువ్వు ఇంటికి వెళ్ళి ఫుల్గా తిని దండగా నిద్రపోతూ అమ్మ నాయన ఇరుగు పొరుగు అందరినీ తిడతా ఉంటే వాళ్ళు అనుకుంటారు, ప్రభా ఈ దయ్యం పోయేటట్లు తొందరగా కాలేజ్ తెరిపించు. దిస్ ఈజ్ ట్రూ. ప్రాక్టికల్గా నేను చెప్పేది సరదా కొరకు చెప్పట్లేదు. కొంతమంది యవనస్తులు అలాగున్నారు. తల్లిదండ్రులు మా పిల్లలు సెలవులకి ఇంటికి వస్తే ఎంత బాగుండని ఆశపడుతున్నారా? ప్రభువా సెలవులు రాకపోతే బాగుండు, మేము ఆయన అక్కడికి వెళ్తే బాగుండు. ఎందుకక్క అలాగా? అయ్యో బ్రదర్ వాడు వస్తే ఇంకేమైనా ఉందా, అయ్యో బ్రదర్ అమ్మాయి వస్తే ఇంకేమైనా ఉందా, కొడుకే కూతురే కానీ వస్తే ఉండలేరు. ఎందుకని? వారు సోమరిపోతులుగా ఉన్నారు. ఒక ఊరిలో ఒక పోటీ పెట్టాడంట. ఊరంతట్లో ఎవరు సోమరిపోతా గుర్తుపెట్టడానికి. మొత్తానికి ఒక ముగ్గురు దొరికినారు వాళ్ళకి. ఆ ముగ్గురికి సన్మానం చేయడానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి కలెక్టర్ని, ఎస్పీని, డిస్టిక్ ఆఫీసర్ని అందరిని పిలిచినారు. పిలిస్తే ఎవరో యాంకర్ చేసిన అలాంటి వాడు ఉంటాడు కదా, ఒకడు యాంకర్ చేస్తా మన జిల్లాల్లో, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో సోమరితనానికి నిలువెత్తటి పదం గల వ్యక్తి ప్రైజు ఎవరికి పోతుందని మీరు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను పేరు ప్రకటించబోతున్నాను అని ప్రకటించినాడంట. పేరు ఎక్స్ అని. ఎక్స్ అని ప్రకటిస్తే ఆయన కూడా వెనక కూర్చొని ఉన్నాడు. అప్పుడు యాంకర్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన వచ్చి రండి బ్రదర్ ప్రైజ్ తీసుకుంది రండి అని అంటే కలెక్టర్ గారు లేచి ప్రైజ్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇది ఎవరిదో వ్యాలెట్ మరి తెలియదు, ఇక్కడే పెట్టేశారు స్టార్టింగ్ నుండి. అంటే ఆయన అన్నాడంట పక్కనంతా, అక్కడ దాకా వెళ్ళి నేను ప్రైజ్ తీసుకోలేను, మీరు వెళ్ళి తీసుకురాపోండి రా అన్నాడంట. ఎంత సోమరి చూడు. ప్రైజ్ వచ్చినా కూడా తీసుకురావటానికి కూడా ఓపిక లేనంత సోమరులు బహుశా ఉంటారు. క్రైస్తవ్యం సోమరితనం వ్యతిరేకం. ఈ రెండు ఒకే కత్తిలో ఇమ్మడవు, ఒకే దగ్గర కుదరదు. సోమరులు దేవునికి ఇష్టం లేదు. ప్రతి పరిచర్య దగ్గర ఖచ్చితంగా ఒక గొంగళి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎలీషా పరిచర్లోనికి రావాలంటే ఏలియాకు గొంగళి ఎలీషా తీసుకోవాల్సింది మ్యాంటల్, దుప్పటి. ఆ దుప్పటి లేకుండా ఆయన పరిచర్లోనికి రాలేదు. దుప్పటి మీ కీటానికి వచ్చిన దుప్పటి నేను తీసుకుంటా, దుప్పటికి నేను సిద్ధంగా ఉన్నా అనే వారిని దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. గాడ్ లుక్స్ ఆఫ్టర్ యువర్ పంక్చువాలిటీ అండ్ హార్ట్స్. ఎప్పుడో ఒకసారి వస్తున్నా, ఎప్పుడో ఒకసారి కూర్చుంటున్నా, ఎప్పుడో ఒకసారి పోతున్నావు అని అనుకోవద్దు. మీ నాన్నగారు అమ్మగారు లేటుకి రావచ్చు, నువ్వు ముందుకు రావచ్చుగా, సమయానికి రావచ్చుగా, మందిరంలో పని చేయొచ్చుగా. ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఈ మధ్యలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాడు, యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన పని ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం మందిరంలో ఏదైనా ఈవెంట్, స్పెషల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు 5 గంటలకు ఆయన మందిరానికి వచ్చేవాడు. ఆయన పని, ఆయన ఎప్పుడు స్టేజ్ మీద నిలబడి పాటలు, వాక్యము, బోధ, లీడింగ్ అదేం చేయలేదు. ఏం చేసేవాడంటే మందిరం అంతా తనతో పాటు వచ్చిన పిల్లలు వస్తారు కదా, కొంతమంది పిల్లలు, యవనస్తులు, వాళ్ళు ఖాళీగా ఉన్నాడు, వాళ్ళందరితో కలిసి ఆయన మందిరం శుభ్రం చేయించి, చాపలు వేయించి అంత చక్కగా అలంకరించేవాడు. ఈనాడు స్టేజ్ మీద ఉండాలని కోరుకోలేడు. దేవుడు ఆయన పిలిచినాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరిచయం ఇప్పుడు మందిరంలో ఖాళీగా ఉంది. ఎవరు చేస్తారు ఇలాగా? ఈ దినాల్లో ఇంత చదివితేనే ఇంత చేస్తారు, ఇంత ఉద్యోగం ఉంటేనే ఇంత చేస్తారు, ఏమి లేకపోతేనే ఇంకా ఇంత చేస్తారు. ప్రభువు చూస్తున్నాడు, నా పని కొరకు వచ్చేవాళ్ళు, నా మందిరం కొరకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాకోబు వలె ప్రభువా నేనున్నా, నన్ను వాడుకో. నీవు లేచి, 3వ చూస్తామా, యెహోషువ 7:10. యెహోవా యెహోషువతో ఇట్లనను, లెమ్ము, నీవేళెక్కడ ముఖం నేల మోపుకొందువు, అరైజ్. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే దేవుడు యెహోషువ ఆయన నాయకత్వములో హాయి ప్రజల మీద అపజయము అనుమతించినాడు. యెహోషువ దాన్ని భరించలేకపోయినాడు. యెహోషువ ఉద్దేశం ఏంటంటే మోషే తర్వాత అంత నాయకుడిని కదా నేను, మోషేకి తోడైనట్లు నేను నీకు కూడా తోడైంటానని దేవుడు సెలవిచ్చినాడే. నా నాయకత్వంలో హాయికి వెళితే హాయిలో ఓటమి కలిగింది. ఓటమి కలిగిన తర్వాత బైబిల్లో రాయబడింది, యెహోషువ తన బట్టలు చించుకొని, బూడిద వేసుకొని, ఏడుస్తూ, అంగలారుస్తూ, ప్రాధేయపడుతూ, 2 కాళ్ళ మధ్యలో తన తల నుంచుకొని, నాకే ఎందుకు ఇలాగ జరిగింది అని బాధపడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు యెహోషువని విడిచిపెట్టలేదు. నువ్వు ఎంత దాకా ఏడుస్తావు అని అనలేదు. దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ
ఎంతకాలం నువ్వు అలాగుంటావు? హౌ లాంగ్ యూ విల్ వీప్ లైక్ దట్ ఆర్ రైజ్? లేమో. నాలాంటి వాళ్ళు వేయచ్చు ప్రభువా, నన్ను బట్టి ఓటమి వచ్చింది దేవుని ప్రజలకు, నన్ను బట్టి కొంతమంది చనిపోయారు, నన్ను బట్టి నీ నామానికి అవమానం వచ్చింది, నన్ను బట్టి కత్తివాత రక్తపాతం వచ్చింది ఇశ్రాయేలులో. ఈ పాపానికి నేను కారణం. నేను ఎంత ఏడ్చినా, నా బట్టలు ఎంత చించుకున్నా, నేను ఎంత బూడిదలో కూర్చున్నా, నా మీద ఎంత గోనె కప్పుకొనిన్నా కూడా ఈ అవమానానికి నేనే కదా పాత్రుడను, యోగ్యుడను, చేసిన వాడను. దేవుడు అన్నాడు, నువ్వు లేచి. యెహోషువ దేవుని మాట అంగీకరించినాడు, లేచినాడు, కన్నీళ్లు దుడుచుకున్నాడు, ఆ బట్టలన్నీ పక్కనేసినాడు. ఏం చెప్తావు చెప్పు ప్రభువా? దేవుడి కొరకు నిలబడ్డాడు. మనకు తెలుసు కదా, ఆ తర్వాత అధ్యాయాలు 10వ అధ్యాయం అనుకుంటా బైబిల్లో రాయబడింది, సూర్యుడా ఆగు, చంద్రుడా. రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒక మనిషిని మనవి వినిన ఆ దినం వంటి దినం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేదు. ఏడ్చే మనుషుడు సూర్యుని ఆపుతాడా? తన కళ్ళల్లోని నీళ్లు కూడా ఆపుకోలేని మనుషుడు దేవుడు 4వ దినాన్ని చేసిన సృష్టిని ఆపగలడు? విత్ గాడ్ దిస్ ఈజ్ పాసిబుల్. దేవుడితో ఇది సాధ్యం. దేవుడు మానవ జీవితాన్ని కన్నీటి నుండి కనకము దాకా, సింహాసనము దాకా తీసుకొని పోగలడు. ఇట్ ఈజ్ ఓన్లీ గాడ్ హూ కెన్ బ్రింగ్ సచ్ ఎ ఫినామినల్ ఆస్ట్రోనామికల్ చేంజ్ ఇన్ ఎ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో దేవుడు పరాకాష్ట అద్భుతమైన మార్పు దేవుడు మాత్రమే తీసుకొని రాగలడు. మనం ఏడుస్తుంటే ఇంకా కునిగిపోతాం, ఇంకా బలహీనమవుతాం, ఇంకా శరీరంలో క్షీణత వచ్చేస్తుంది, ఇంకేం చేతగాని స్థానంలోనికి వస్తాం. అయితే ఆ ప్రభు కొరకు ఆ ఏడ్పు మానేసి కన్నీళ్లు దుడుచుకొని, ఇదిగో ప్రభువా నేనున్నాను, నీకు ఇష్టమైతే నన్ను వాడుకోవచ్చు అని లేచి నిలబడినప్పుడు యెహోషువ ఆజ్ఞాపించు సూర్యుడు ఆగుతాడు, యెహోషువ ఆజ్ఞాపించు చంద్రుడు ఆగుతాడు. యెహోషువ నేను నీ మధ్య అద్భుతాలు చేస్తా. బైబిల్లో రాయబడింది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. షరత్ ఏమో తెలుసా? లే. ఎంతకాలం అలాగే కూర్చొని ఉంటా? యెహోషువ దేనికి లేచినాడంటే, యూఆర్ రోజ్ ఫర్ ద సక్సెస్, విజయానికి లేచినాడు. ఇప్పటిదాకా 3 సంగతులు మనం చూసినాం. అబ్రహాము లేచినాడు ఫర్ సెపరేషన్, ప్రత్యేకత కొరకు, ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. యాకోబు లేచినాడు ఫర్ శాంక్చురీ, దేవుని మందిరము కొరకు. దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. ఇది ఆయన పేరుతో ఒక దేశం ఉంది. దేవుడు యెహోషువను లేపినాడు, యెహోషువ లేచినాడు, దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. ఆయన పేరిట బైబిల్లో ఒక పుస్తకం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ బ్రదర్స్లో కూడా ఖచ్చితంగా ఒక్క యెహోషువ, ఒక్క యాకోబు, ఒక్క అబ్రహామైనా ఉండి తీరుతారు. దేవుడు ఆశీర్వదించిన వారిని అలాగూ దేవుడు వాడుకోవటానికి శక్తి సంపన్నుడు. ఈ దినము ఆ దేవుడు నీకొద్దా, ఆ రక్షకుడు నీకొద్దా? తప్పిన కుమారుడు అదే చేసిన వాడు బుద్ధి వచ్చినప్పుడు లేచినాడు కనుకనే బైబిల్లో ఆ మాటకు విలువ ఉంది, సంతోషం వచ్చింది. నువ్వు లేస్తే నీకు సంతోషం, నువ్వు లేస్తే తల్లిదండ్రులకు సంతోషం, నువ్వు లేస్తే కుటుంబానికి సంతోషం, నువ్వు లేస్తే ఇరుగు పొరుగు వారికి అందరికీ సంతోషం, నువ్వు లేస్తే అనేకులకు ఆశీర్వాదం. లోపం ఎక్కడుందో తెలుసా? నువ్వే పడిపోయావు, చతికిలు పడిపోయావు, ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావు, నేను ముందుకు పోలేను అనుకుంటున్నావు. చాలు, ఇలాంటి మాటలన్నిటికీ, ఇలాంటి లాజిక్కి, ఇలాంటి థింకింగ్కి, ఇలాంటి రీజనింగ్కి, ఇలాంటి దాని అంతటికీ 2023 చాలు. 2024లో అడుగు పెట్టినాం. కొత్త సంవత్సరము మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరిచిన బాటు ఉంది. ఆయన మనను ప్రేమించే పరలోకం నుండి భూమి మీదకి వచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభు యొక్క రక్తం ఉన్నంత దాకా ఎన్నిసార్లు అయినా రక్తపు ఊటలోనికి వెళ్ళి మనల్ని కడిగి శుద్ధీకరించుకొని ఆ శిలువ వైపు చూస్తూ ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడుతున్నా, ఎంత పేగులు దొరకపోయినా, ఎంత కడుపు తెంచుకున్నా సరే ఆ శిలువ దగ్గర నిలబడినప్పుడు బైబిల్లో రాయబడింది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుడు ఒక మనుషుని ఆయన కొరకు విశ్వాసం ఉంచేవాడైతే ఎంతైనా ఆశీర్వదించగలడు. అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేశం, ఫ్యాషన్లకు మారు పేరు. లోకం యొక్క ఫ్యాషన్ అంతా మొట్టమొదట అక్కడే ఆవిర్భవిస్తుంది. విచ్చలవిడి శృంఖలత్వ పాపానికి నిదర్శనం. ఆ దేశం చిన్నదే, కానీ ప్రపంచ దేశాల్లో చాలా వాటిని తన చేతుల్లో పెట్టుకుంది. ఆ దేశం పేరే ఫ్రాన్స్. అది ఫిబ్రవరి 11, 1847వ సంవత్సరం. ఆ దేశంలో దంపతులకు ఒక మాంసపు ముద్ద జన్మించినాడు. ఆయన చాలా మంచి
పిల్లవాడుగా పెరుగుతూ వచ్చినాడు. దాదాపు 20 ఏళ్ళు పై ప్రయాణికి వచ్చినాడు. చదువులో ఆరితేరినాడు. జ్ఞానములో విస్పష్టమైన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు. దాదాపు నాకు తెలిసి 26 సంవత్సరాలప్పుడు తను ప్రయోగశాలలో తను పనిచేస్తున్నాడు. కానీ యేసు యందు నమ్మకించిన వాడు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో భక్తిపరులు. యేసుప్రభు మీద వాళ్ళు నమ్మకం ఉంచి ఆధారపడ్డారు. యేసుప్రభుని నమ్మకం ఉంచురా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదవంటే అనేవాడు, నేనేంటి బైబిల్ చదవడం ఏంటి, నేనేంటి ప్రార్థన చేయడం ఏంటి, నేనేంటి దేవుని నమ్ముకోవడం ఏంటి అని అనుకునేవాడు. ఫ్రాన్స్లో అబ్బాయిలు ఎలాగుంటారంటే ఇంకా అందాలు ఆరబోసినట్టుగా కనిపిస్తుంటారు. ఫ్యాషన్ ప్రపంచానికి నిలువెత్తటి నిర్వచనాలుగా కనిపిస్తూ ఉంటారు. అయితే దినాలు ఎప్పుడు ఒకే రీతిగా ఉండవు. తెలుగులో ఒక సామెత ఉంది, ఓడల బండ్లు అయితే బండ్లు ఓడైతే ఒక్క దినంలోనే. అదొక వీకెండ్, శని ఆదివారాలు ఖాళీ సమయాలు ఉంటాయి వారికి పాశ్చాత్య దేశాల్లో. వాళ్ళ నాన్న కుమార్తె అన్నాడు, మన వీకెండ్ కదా ఏమైనా ప్లాన్ చేస్తామంటే, డాడీ మనకు ఊరికి అల్లంత దూరాన బయట కొండలు ఉన్నాయి కదా అక్కడికి వెళదాం, ట్రెక్కింగ్ అంటే కొండలు ఎక్కేది, అది వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్, మనకి కొండలు ఎక్కేదంటే ఒక పనిష్మెంట్ అనుకుంటాం, ట్రెక్కింగ్కి వెళదామని అన్నాడు. సరే బయలుదేరారు. వారు చాలా ధనవంతులు, గుర్రాలు ఉన్నాయి. కానీ కుమారుడు గుర్రం మీద, తండ్రి గుర్రం మీద బయలుదేరారు. తండ్రి గుర్రం మీద ముందు వెళ్తూ ఉంటే ఉన్నట్లుండి ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చిందంటే, కింద బాగా నీళ్లుండే ఒక కాలువ ప్రవహిస్తుంది, పైన ఒక బ్రిడ్జ్ వచ్చింది. తండ్రి ఆ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళాడు. కుమారుడు ఆ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళేటప్పటికే బ్రిడ్జి కూలిపోయింది. గుర్రంతో సహా నీళ్ళలో పడ్డాడు. నాన్న నాన్న నాన్నని కేకలేస్తున్నాడు. నాన్న అవతల వైపు ఉన్నాడు. కుమారుడు నీళ్లలో ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఇంకేమవుతాడో తెలియదు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నాన్న ఇప్పుడు రక్షించలేడు, కాపాడలేడు, కరుణించలేడు, గుర్రం కూడా ఇప్పుడు రక్షించలేడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక చిన్న సలహా ఇచ్చినాడు, కుమారుడా నేను ఇప్పుడు నిన్ను రక్షించలేను, నీ దగ్గరికి నేను వచ్చినా నువ్వు ఇద్దరు కలిసి నీళ్ళలో కొట్టుకుపోతా, కనుక నేను రక్షించే ఒకే ఒక సూత్రం చెప్తా, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించని ఒక చిన్న ప్రార్థన చేయి, యేసు ప్రభు నీ ప్రార్థన ఆలకించి నేను రక్షిస్తాడన్నాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఆ యవనస్తునికి, ఇలాగో చనిపోతాను కదా, ఈ మాట ప్రార్థన చేసి చనిపోతే తప్పేముందని అనుకున్నాడు. ఇలాగ ప్రార్థన చేశాడు, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించాలి. వెంటనే తనకు తెలియకుండానే గుర్రానికి బాగా హుషారు వచ్చింది. ఈయన గుర్రము తన భుజం మీద వేసుకునింది. ఆ నీళ్లు దాటుకొని బయటకు వచ్చింది. తండ్రి పాదాల మీద పడ్డాడు కుమారుడు. తండ్రిని అత్తుకున్నాడు కుమారుడిని తండ్రి అత్తుకున్నాడు. ఇద్దరు కలిసి యేసుని అక్కడ స్తుతించినారు. యేసు ప్రభువుని అంగీకరించినాడు ఆ యవనస్తుడు. తర్వాత ఇంతై గొప్ప శాస్త్రవేత్తగా ఆయన మారాడు. ఈ దినాన ఆ శాస్త్రవేత్త పేరు లేకపోతే బహుశా మానవ జాతి ఉండదేమో. ముఖ్యంగా కోవిడ్ దినాల్లో మీరంతా ఒకటి విన్నారు కదా, దాన్నే వ్యాక్సిన్ అని అంటాము. ఆ వ్యాక్సిన్ పరిశోధన చేసి ఫార్మ్ చేసింది ఆ శాస్త్రవేత్త. ఆయన 3 వ్యాక్సిన్లు తయారు చేశాడు. మొదటిది ఏంటంటే ర్యాబీస్, కుక్కలు గడిచినప్పుడు వేసుకునే వ్యాక్సిన్ తయారు చేశాడు. రెండోది కలరా లాంటిది వచ్చింది, దాని కొరకు ఒక వ్యాక్సిన్ తయారు చేశాడు. మూడవది జ్వరం లాంటి ఒక రకమైన వ్యాధి వస్తే దానికి వ్యాక్సిన్ తయారు చేశాడు. ఆయన కరోనా దినాల్లో ప్రపంచాన్ని అంతటినీ ఇండైరెక్ట్గా ఆదుకున్న వ్యాక్సిన్ నిర్మాణకుడు. ఆయన పేరే లూయిస్ పాస్టర్, ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఆ ఫార్ములాను ఆధారం చేసుకుని ప్రపంచం రకరకాలుగా డెవలప్ చేస్తూ వచ్చింది. ఒక్క యవనస్తుని దేవుడు ప్రపంచానికి ఒక నక్షత్రంగా, ఒక సూర్యునిగా వాడుకోదలుచున్నాడు. ఇక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. ప్రపంచాన్ని ఎలాగ వెలిగించాలా, నల్గొండని ఎలాగ వెలిగించాలా, కుటుంబాలను ఎలాగ వెలిగించాలా, క్రీస్తు కొరకే ఎలాగ దీదీప్యమానమైన వెలుగుగా జీవించాలా అనే ఆశ నీలో ఉంటే యేసు ప్రభు ఆశను తప్పక నెరవేర్చడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఇష్టమేనా? సిద్ధమేనా? ప్రభుకి నిలబడే వాళ్ళు కావాలా, లేచే వాళ్ళు కావాలి. నువ్వు సోమర్తనంలో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, పాపంలో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, ఉత్సులో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, బంధకాల్లో ఉన్నంత దాకా అలాగే ఉంటావు. ఏదో రక్షణ పొందిన పరలోకానికి వెళ్తానులే అని అనుకునేంత దాకా అలాగే ఉంటావు. అక్కడ నుండి నువ్వు తిరిగి లేయటానికి ప్రయత్నం చేస్తే మిగతా బాధ్యత పూచీకత్తు ప్రభు తీసుకుంటాడు.
ఏలియా ఇచ్చిన దుప్పటి ఎలీషా తీసుకోలేకపోతే ఎలీషాని దేవుడు వాడుకోలేడు. ఇది నా యేసు ప్రభు మనకిచ్చిన దుప్పటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన స్వీకరించకపోతే మనం వాడుకోలేము. తప్పైన కుమారుని ఎలా ప్రేమిస్తాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. ఒక చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అదొక ఊరు. ఆ ఊరిలో భార్య భర్తలు ఉన్నారు. అందంగా ఉన్న దంపతులు. ప్రభు వారిని ఆశీర్వదించినాడు. ఒక కుమారుని ఇచ్చినాడు. కుమారుడు అంతా ఇంత చాలా గొప్పవాడు కావాలని వారు తలంచినారు. అయితే ఒకే కుమారుడు ఉన్న చేత ఎక్కువ గారాభమో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి 10వ తరగతికి వచ్చేలోకి ఫెయిల్ అయిపోయాడు. తల్లిదండ్రులు సాధారణంగానే గద్దిస్తారు కదా, ఎందుకురా నీకు ఎంత అవకాశాలు ఉన్నా చూసుకునేవారు ఉన్నా నువ్వు ఫెయిల్ అయిపోయావేంటి అని గద్దించేటప్పటికి ఆ గద్దింపును భరించలేకపోయాడు. అందుకే ఇంట్లో నుండి పారిపోయాడు. కొన్ని రోజులు ప్లాట్ఫామ్స్, రైల్వే ప్లాట్ఫామ్స్లో, బస్ స్టాండ్లో అటు ఇటు ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఏదో తిన్నాడు. ఒకే డ్రెస్తోనే చింపెరిగా అలా పడుకున్నాడు. తొట్టెల దగ్గర పడుకున్నాడు, ప్లాట్ఫామ్లో పడుకున్నాడు, బస్ స్టాండ్లో పడుకున్నాడు. మనిషి వికార రూపుడైపోయాడు. తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. ఒకవైపు ఆలోచిస్తే తల్లిదండ్రులు ఉన్న ఒక కుమారునే మనం దూరం చేసుకున్నామనే బాధతో వారు కుమిలిపోయి వారు మంచం పట్టారు. కంటికి నిద్ర లేదు, కడుపుకు ఆహారం లేదు, శరీరానికి సౌఖ్యం లేకుండా దాదాపు బల్లి గోడకు అతుక్కున్నట్లుగా వారు మంచానికి అలాగే అతుక్కుండిపోయారు. ఈ కుమారుడు కథ కట్ చేసి యువతల వైపు వస్తే కుమారుడు కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చాడు కనుక సరైన సమయానికి భోజనం లేదు, నిద్ర లేదు, స్నానం లేదు, విశ్రాంతి లేదు, పట్టించుకునేవారు లేరు, బాగు చేసేవారు లేరు, బాగు చూపేవారు లేరు కనుక ఆ పిల్లవాడు కూడా అలాగే పూర్తిగా ఆరోగ్యం క్షీణించే దశలోనికి వచ్చింది. అటు ఇటుగా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఉదాహరణకు నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడో తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోయాడు. శరీరం అంతా కుమిలిపోయింది, కందిపోయింది, వాసిపోయింది. మరణానికి సమీపంగా ఉన్నానని అర్థమైంది అనుకుంటా. కనుక చనిపోయేటప్పుడైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూసి చనిపోదామని అనుకున్నాడు. అప్పుడు 15 పైసలకు ఒక కార్డు ఇచ్చేవాడు, పోస్ట్ కార్డు. ఆ కార్డు తీసుకొని తల్లిదండ్రుల యొక్క అడ్రస్ తెలుసు కదా, ఇంటి అడ్రస్ తనకి, ఇంటికి పలానా అని అడ్రస్ రాసి ఆ కార్డులో రాశాడు, ప్రియమైన తల్లిదండ్రులకు తెప్పైన మీ కుమారుడు రాయి ఉత్తరమేమనగా, నేను 10వ తరగతి ఫెయిల్ అయినందుకు మీరు నన్ను గద్దించినారు. నేను ఇంట్లో నుండి బయటకు వచ్చినాను. నా జీవితం దుర్భరం అయిపోయింది. నేను ఆరోగ్యం క్షీణించిపోయింది. చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. చనిపోయేటప్పుడు మిమ్మల్ని చూసి చనిపోవాలనుకుంటున్నాను. అందుకే మీ దగ్గరికి రావాలని కోరుతున్నాను. నన్ను చేర్చుకుంటారా? ఒకవేళ మీరు నన్ను చేర్చుకునే పర్యంతం అయితే మన ఇంటికి వెనకాల ఒక పెద్ద యాప్ చెట్టు ఉంది కదా, ఆ యాప్ చెట్టుకి పలానా రోజు జనవరి 16 రైల్లో వస్తున్నా, ఉదయకాలము కనుక వేప చెట్టుకి మీరు ఒక తెల్ల కట్షిప్ కట్టించండి. మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగో స్టేషన్కి లోపలికి వెళ్ళక మనకు ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు సిగ్నల్ పడుతుంది, అక్కడ రైలు ఆగుతుంది. నేను ఆ తెల్ల కట్షిప్ చూస్తాను. ఒకవేళ ఆ కట్షిప్ ఉంటే నేను రైలు దిగి ఇంటికి వస్తాను. ఆ కట్షిప్ లేకపోతే నేను రైల్లో వెళ్ళిపోతాను. నాకు మీకు ఇదే ఆఖరి అవుతుంది. ఇట్లు తప్పిపోయిన మీ కుమారుడు. కథ కట్ చేస్తాం. భార్య భర్తలు ఇద్దరూ మంచం పట్టుకుని ఉన్నప్పుడు దినాన మధ్యాహ్నం పూట తలుపు కొట్టారు. బెల్ మోగింది. ఏంటా అని వచ్చి చూస్తే పోస్ట్ మ్యాన్ వచ్చినాడు. ఇదిగో మీకు ఉత్తరం అంటే, మాకు ఉత్తరమా? ఎవరున్నారు రాసేవాళ్ళు? ఏమనంటే వచ్చింది ఇచ్చేసి పోతున్నాను అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. భర్త ఆ ఉత్తరం తీసుకున్నాడు, చదవడం ఆరంభించినాడు. ప్రేమగల తల్లిదండ్రులకు తప్పిపోయిన మీ కుమారుడు రాయి ఉత్తరం ఏమనగా, మీరు నన్ను మందలించిన కారణం చేత 10వ తరగతి ఫెయిల్ అయినానని మీకు ముఖం చూపించడానికి ఇష్టం లేకుండా మీకు దూరంగా వెళ్ళాను. ప్లాట్ఫామ్లో తిరిగాను, అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను. రోగశయ్య మీద ఇప్పుడు నేను ఉన్నట్లు అనిపిస్తుంది. నా ఆరోగ్యం క్షీణించింది. నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను కనుక చావులోనైనా మిమ్మల్ని చూసి ఈ లోకాన్ని విడిచిపెడదామని తలస్తున్నాను. కానీ నేను రావాలనుకుంటే ఒకే ఒక గుర్తు, మన ఇంటికి వెలపట నా వేప చెట్టు పైన తెల్లని కట్చిప్ ఒకటి వేలాడదీస్తే నేను వచ్చే ఆ దినాన కట్చిప్ చూస్తాను, రైలు దిగుతాను, మీ ఇంటి దగ్గరికి వస్తాను. మన ఇంటికి వెనకున్న చెట్టు మీద తెల్లని కట్చిప్ లేకపోతే నేను రైల్లో వెళ్ళిపోతా, చీకట్ట కలిసిపోతా. నాకు మీకు ఇదే. తండ్రి ఆ ఉత్తరం చదువుకున్నాడు. ఇది నిజంగా నా కొడుకు రాసిందేనా, ఎవరన్నా నన్ను మోసం చేయడానికి ఫేక్ లెటర్ పంపించినారా? చూస్తే హ్యాండ్ రైటింగ్ అదే, సంబోధన అదే, ఆ పదాలు అమెరికాదే, పద ప్రయోగం అదే. నా కొడుకే ఉన్నాడా, వస్తున్నాడా, ఉన్నాడా, వస్తున్నాడా. అలాగే సంతోషంతో ఆ తలుపు దగ్గరే కూలిపోయాడు. ఇప్పుడు భార్య లోపట ఉంది కదా, ఎవరో బెల్ల కొట్టాడు, ఈయన తలుపు తీసింటాడు, ఇంకా రాలేదేంటి అని ఆమె ఉన్న బలమంతా కూడా కట్టుకొని మంచం మీద నుండి లేచి వస్తే ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ కూర్చొని ఉన్నారు,
ఏడుస్తున్నా, ఏం జరిగింది వచ్చి ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటా ఉంది, ఏం జరిగింది? ఆయన మాట్లాడకుండా ఆయన దగ్గర ఉన్న ఉత్తరం తీసి తన భార్యకి ఇచ్చినాడు. ఉత్తరం చదివింది, ఆమె కళ్ళు జలపాతాల వలె అయిపోయాయి. ఇద్దరు కలిసి ఒకరినొకరు పట్టుకొని ఏడ్చినారు. అది రానే వచ్చింది. జనవరి 16వ తారీఖు రైలు పోతుంది ఇక్కడ. ఇంటికి వెళ్ళపట్టారు. రాత్రంతా ఏం చేశారో తెలుసా? కొడుకు ఏం కట్టమన్నాడు? డాడీని కర్చీపు కట్టు తెల్లది అన్నాడు. వాళ్ళ నాన్నగారు కర్చీపే కాదు, తెల్ల లుంగి, తెల్ల టవాలు, తెల్ల బనీన్, వాళ్ళ అమ్మ తెల్ల టవాలు, వారింట్లో తెల్ల బెడ్షీట్లు, తెల్లవన్నీ తీసుకొని చెట్టంతా తెల్లగా చేసేసారు. ఆ ఉదయం కొరికి ఎదురు చూస్తున్నారు. విశాఖకి వెళ్ళే సికింద్రాబాద్ నుండి రైలు రానే వచ్చింది. దాదాపు 8:30 ప్రాంతంలో నల్లగొండలో దిగబోతుండగా బయట ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు ఆగింది. తన కుమారుడు నిక్కర్ మాత్రమే ఉండి మాసిపోయి చొక్కా అంతా రైల్లో క్లీన్ చేయడానికి వాడతారు కదా పిల్లలు, అలాగ వాడి చొక్కా లేకుండా భుజం మీద వేసుకున్నాడు. ఒక చీపురు పట్టుకున్నాడు. వచ్చింది కదా నల్గొండ, మా ఇల్లు ఇక్కడే కదా, చెట్టు ఉందా లేదా చూడడం ఆరంభించారు. తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. చెట్టుకు ఒక కర్చీపు కట్టమంటే అంత తెల్లకి కట్టేశారు. మా అమ్మ నాన్న ఉన్నారా? లైట్లు వేశారు, షామేనా కట్టారు, ఏదో జరుగుతున్నట్లుంది, కానీ చెట్టు అంతా తెల్లగుంది. నేను దిగి వెళితే నన్ను స్వీకరిస్తారంటానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని అనుకున్నాడు. రైలు ఆగింది, దిగాడు, ఇంట్లోనికి వెళ్ళబోతున్నాడు. వాళ్ళ నాన్న దూరం నుండి చూశాడు, పరుగున దగ్గరికి వచ్చాడు, మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. కుమారుని ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. తల్లి వచ్చింది, తల్లి కుమారుని మీద పడింది. వారి సంతోషానికి అవధులు లేవు. దీన్ని మనం కట్ చేస్తే దేవుడు మనల్ని కూడా ప్రేమించినాడు. ఏదో మనం పొరపాట్లు చేసినప్పుడు ఆయన గద్దించినాడు, పాపం చేసినప్పుడు తిట్టాడు, తృణీకరించి శిక్షించినాడు. ఆయన విడిచిపెట్టినాడేమో అని అనుకున్నట్లు ఆయనకు దూరంగా వెళ్ళిపోయాం. దేవుడు నాకు చదువు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, పెళ్ళి ఇవ్వలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, నాకు ఎల్డర్షిప్ ఇవ్వలేదు, నన్ను గొప్పగా చేయలేదు, వాడుకోలేదు, ఇంక దేవుని దగ్గరికి వెళ్ళను, మందిరానికి వెళ్ళను, వాక్యం చదువును, ప్రార్థన చేయను, సేవ చేయను, ఇక దేవుడికి నాకేం సంబంధం లేదు అనుకొని భవిష్యత్తు వెళ్ళిపోయావేమో. ఆ కథలోని తండ్రి అయితే తన కుమారుని కొరకు తన వస్త్రాలు తెల్లను మాత్రమే అక్కడ ఉంచినాడు. ఇప్పుడు నువ్వు కూడా ఒక ఉత్తరం రాస్తే, ప్రభువా నేను నీ యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాను, కానీ రావాలని కోరుతున్నాను, నాకు కూడా ఒక తెల్లటి కర్చీపు చెట్టు కడతావా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఒక ఇల్లు లేదు, నాకు ఒక కర్చీపు లేదు, నాకున్నది ఒక్కటి, నా ఏకైక కుమారుడు, నా ద్వితీయ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నాతో ఉన్న కుమారుడు. నీ కర్చీపు కాదు నేను కట్టేది, నా కుమారుణ్ణి ఈ చెట్టుకు కట్టేస్తున్నాను. యేసుని సిలువకు అప్పగించినాడు. ఓ పాపి, పడిపోయినవాడా, లోకం వైపు వెళ్ళిపోయినవాడా, నా కుమారు నా చెట్టుకు సిలువ కట్టేశాడు. ఇంతకంటే ప్రేమ ఇంకేం చూపించగలను? ఇంతకంటే తప్పిపోయిన పాపి విషయమై నేను ఇంకేమని ప్రేమించగలను?